హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఇలాగైతే చేసుకున్నామండి. ఈ వీడియో మొత్తం చూస్తే నేను ఎలాగ చేశాను అన్నది మీకు తెలుస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఎర్రమట్టి ఉంటుంది కదండి, ఆ ఎర్రమట్టితో నేను మనం దేవుణ్ణి ఎక్కడైతే ప్రతిష్ఠిస్తామో అక్కడైతే అలికి ముగ్గులు పెడుతున్నాను. నాకైతే ముగ్గులు రావు. సో నేనైతే ఇలాగ అచ్చు ముగ్గులు వేసేసుకున్నాను. రెడీమేడ్లో దొరుకుతాయి కదా, ఆ అచ్చు ముగ్గులు వేసుకొని ఇప్పుడు ఆ మండపం మీద నేనైతే ఒక తెల్లని వస్త్రం పరిచి దానిపైన అయితే బియ్యం పెడతామండి. సో మేము ఆ మండపం మాకు ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటుందండి, ఎందుకంటే మాకు పూజలు ఎక్కువ. సో మేము ఏ పూజకి ఆ పూజ టైంలో మేము ఇలాగా మండపం ఏర్పాటు చేసుకుంటాము. సో దానికోసం మేమైతే ఇక్కడ స్టాండర్డ్గా అయితే రెడీ చేసుకున్నాం. ఆ మండపం మీద చూడండి ఇలాగైతే మొత్తం ఆ బియ్యం ఉంటాయి కదా, బియ్యం మొత్తం ఇలాగ పరిచాను. ఇప్పుడు పరిచిన తర్వాత అమ్మవారికి అయితే నేనైతే శారీ కడుతున్నానండి. చూడండి ఈ విధంగా అయితే శారీ కడుతున్నాను. శారీ కట్టడం ఆల్మోస్ట్ అందరికీ వచ్చు. సో నేను దానికోసం అయితే వీడియో అయితే చేయటం లేదు, జస్ట్ నార్మల్గా నేనైతే శారీ కడుతున్నానని చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే అమ్మవారికి అయితే అలంకరించేసాను. ఇంకా పూజ అవ్వలేదు, ఈ విధంగా అలంకరించాను. అండ్ నెక్స్ట్ వచ్చిన గెస్ట్కి నేనైతే ఇలాంటి ఒక ప్లేట్ తీసుకున్నాను. ఈ ప్లేట్ మీద ఒక జాకెట్ పీసు, 2 తమలపాకులు అయితే మా బ్యాక్ సైడే ఉంటుంది చెట్టు. సో మనకి ఎంత కదిలితే అంత, ₹1 కూడా పెట్టుకోవచ్చు. నేను ₹11 పెట్టి గాజులు, అట్టుపళ్ళు ఇవన్నీ తాంబూలంకి ఇస్తున్నాను. ఎవరికి తోచిన ప్రకారం వాళ్ళు ఇచ్చుకోవచ్చు, ఇలాగే ఇవ్వాలి అన్న రూల్ ఏం లేదు. సో ఎవరి స్తోమత ప్రకారం వాళ్ళు అలాగే ఇచ్చుకుంటారు. ఇలాగైతే నేను 11 మంది గెస్టులు పిలిచాను. సో 11 మందికి ఇలాగ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఏ వంటలు చేశానో చూద్దామండి అమ్మవారికి. సో ఫస్ట్ అయితే పులిహోర, కంపల్సరీగా పులిహోర కామన్ కదండి. సో అక్కడైతే పులిహోర, అండ్ ఇదైతే టమాటీ రైస్, అండ్ నెక్స్ట్ వచ్చి దద్దోజనం అండి. చూడండి దద్దోజనం, అండ్ ఇక్కడ బూర్లు కామన్ కదండి, ఫెస్టివల్ అంటేనే బూర్లు. ఇంకా నార్మల్ ప్లెయిన్ రైస్, అక్కడ సాంబార్ అండ్ 1 కర్రీ ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మేమైతే ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి లెగిచామండి. 2 o'clockకి లెగిచి మా పూజ అయితే 4:30 కల్లా కంప్లీట్ అయిపోయింది. మా అత్తయ్య గారు ఎప్పుడు 4 గంటలకు పెట్టిన దీపమే బ్రహ్మముహూర్తం దీపం అంటారు. సో మేము ఏ పూజలైనా మాకు 5 లోపే అయిపోతుంది. మా బేబీ కూడా ఇలాగా పూజ అయితే చేసేసింది. ఇప్పుడు చూడండి మేమే మండపం అన్నీ ఎలాగ డెకరేషన్ చూసానో చూడండి. మనకి లక్ష్మీదేవి కదండి, కంపల్సరీగా మనీ పెట్టాలి. మన దగ్గర ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు, ఎంత పెట్టాలని ఏమీ లేదు. ఇలా అయితే అలంకరించేసాను. ఇప్పుడైతే ఫస్ట్ నా బేబీ అండి. సో బాల్ పేరెంటల్ కాబట్టి సో తన కాళ్ళకైతే ఇలాగ పసుపు రాసి మా ఇంటికైతే చిట్టి వరలక్ష్మి తల్లి వచ్చేసింది. సో మా బేబీకి ఇలాగ పసుపు పారాని అన్నీ రాశాను. చూడండి ఎంత బాగా రాయించుకుంటుంది కదా. మీరు ఎప్పుడైనా ఫస్ట్ చిన్నపిల్లలు ఉంటే ఫస్ట్ మీరు కూడా ఇలాగే చేయండి, చాలా మంచిది. మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి సో మనం ఇలాగ అలంకరించాలి. సో సేమ్ తనకి బొట్టు, గంధం అన్నీ రాసి ఇక్కడ ఇలాగ పువ్వు కట్టాను. చూడండి ఫస్ట్ తాంబూలం తినికే ఇస్తున్నాను. ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇచ్చేసాను. ఇప్పుడైతే నా బేబీ చూడండి ఎంత క్యూట్గా ఆశీర్వదిస్తుంది కదా. సో ఇప్పుడైతే నెక్స్ట్ అన్నీ అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చిన పేరెంటల్ అందరికీ ఇలా అయితే మా ట్రెడిషన్ ప్రకారం మేమైతే ఇలాగా గంధము, బొట్టు అన్నీ పెట్టి ఇలాగైతే నేను తాంబూలం అయితే ఇస్తున్నానండి. చూడండి నేను చెప్పిన వాళ్ళందరికీ ఇలాగే పసుపు తాడు రాసి దానికి ఒక పువ్వు కడతాను. ఇప్పుడైతే ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పి వాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నాను. నేను అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాను కదండి, మా బేబీ తీసుకోలేదని చెప్పి గోల చేసింది. సో అక్కడ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి వాళ్ళకైతే ఆశీర్వాదం అయితే ఇస్తాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నా దగ్గర కూడా ఆశీర్వాదం తీసేసుకుంది. అందరికీ నేను పసుపు రాస్తున్నాను కానీ నాకు పసుపు రాయట్లేదని చెప్పి ఈ సిస్టర్స్ అయితే గోల చేసి నాకు కూడా పసుపు రాశారు. నేను ఎందుకు రాసుకోలేదంటే నేను వేరే వాళ్ళ ఇంటికి తాంబూలంకి వెళ్తాను కదండి, వాళ్ళు రాస్తారన్న దాంతో నేను రాయలేదు. అండ్ మనకి రాసుకునేంత టైం ఉండదు. సో దానికోసం నేను ఆల్రెడీ మెహందీ అయితే పెట్టేసుకున్నాను. సో సిస్టర్స్ కదండి యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళైతే పెట్టేశారు.
ఈ విధంగా అయితే నాకు కూడా అలంకరణ చేసేసారు. ఇలా అయితే నేను 11 మందికి ఇచ్చుకున్నానండి తాంబూలము. మీరు ఎంతమందికి ఇచ్చారో నాకు కామెంట్ ద్వారా చెప్పండి, మర్చిపోకండి. చూడండి, వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఇలాగే చేశాను. ఇలా తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం తీసేసుకున్నాను. చూడండి, ఇలా అయితే జరిగిందండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం. సో మీరు మీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.